ఏప్రిల్ తూర్పుగోదావరి జిల్లా జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసాడని మొత్తం చెప్పి నా మీద పెట్టడానికి వాళ్ళ తమ్ముని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్ల మీరు ఆంధ్ర రికార్డు తీయండి. ఇదే దిల్రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలా మంది ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు మా మాట ఒకటే. ఎవరు ఏమైనా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పిపుచ్చుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేశాడా లేదా? అది వాస్తవా కాదు? ఆంధ్ర రికార్డులను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా. ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు దిల్రాజు గారికి. అందులో చూడండి ఆయన యాక్చువల్గా మీకు ఇదంతా జరిగింది గతంలో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్. దీని సారాంశం ఏంటంటే 21 మే 2024 ఇందులో మీరు ఈరోజు అనగా 21 మే 2024 ఈ కింది పేర్కొన్న సభ్యులు మీటింగ్లో పాల్గొని ఉన్నారు. మొట్టమొదటి పేరు ఎవరు? శిరీష్ రెడ్డి గారు. ఎవరు శిరీష్ రెడ్డి గారు అంటే దిల్రాజు తమ్ముడు. ఇతను తప్పించడానికే నా మీద పెట్టాడు. చూసుకోండి, ఇది దిల్రాజు తమ్ముడు. తర్వాత రెండో వ్యక్తి ఎవరు? సునీల్, ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ గారు. ఈయన ఎవరు? సునీల్ గారు అంటే ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ అంటే సురేష్ బాబు ఇద్దరు పార్ట్నర్స్. వీళ్ళంతా కలిసి ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్లు అందరూ మనుగడ కోసం చర్చించడం జరిగింది. సినిమా థియేటర్ మూత పడకుండా కాపాడుకోవడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. చూడండి, ఏ సినిమా 20 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, మళ్ళీ 10 కోట్ల సినిమా ఎంత పర్సంటేజు, 10 కోట్ల లోపు సినిమా ఏ పర్సంటేజు, అది కాకుండా గమనిక పెద్ద మరియు మీడియా సినిమాలకు గాను 2% నెగోషియేషన్స్ అంగీకరించబడింది. అనగా 73% ఆఫ్ డిస్ట్రిబ్యూటర్, 27% ఆఫ్ ఎగ్జిబిటర్. పైన పరికన పర్సెంట్ విధానం జూలై 1, 2024 నుండి అమలు చేయడానికి మాలో మేము తీసుకున్న నిర్ణయం. జూలై 2024లో వాళ్ళు తీసుకున్నారు. ఇది ఎందుకు అమలు చేయలేదు? ఇది అసలు మీరందరూ గమనించాల్సిందంటే దిల్రాజు యొక్క మనస్తత్వం మీ అందరికీ అర్థమవుద్ది. మేము అందరికీ కూడా మొత్తం ఈ ప్రెస్ మీట్లో చూసిన ప్రజలందరూ ఒక్కసారి గమనించి దిల్రాజు యొక్క మనస్తత్వం ఇది జూలైలో 8% నిర్ణయించడం జరిగింది. ఇది ఎందువల్ల చేశారు? ఇది ఎందుకు అమలు చేయలేదు? దానికి అసలు కారణం సోకాల్ దిల్రాజ్, సురేష్ బాబు, సునీల్. ఎందువల్లంటే గేమ్ చేంజర్ సినిమా ప్రొడ్యూసర్ ఎవరు? దిల్రాజ్. సంక్రాంతికి వస్తున్న ప్రొడ్యూసర్ ఎవరు? దిల్రాజ్. హీరో ఎవరు? వెంకటేష్, సురేష్ బాబు బ్రదర్. ఈ సినిమాలు 2 ఉన్నాయని ఈ